నమస్కారం. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. సంవత్సరం ఆరంభం, అంతం, ఆద్యంతాలు లేని కాలానికి ఎక్కడో ఒక చోట మొదలు, ఎక్కడో ఒక చోట చివర అని లెక్కపెట్టి ఒక సంవత్సర కాలం, ఒక నెల, ఒక పక్షం, ఒక వారం, ఒక రోజు, 24 గంటలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సగం రోజు, ఇలా లెక్క పెట్టేటటువంటి క్రమంలో సంవత్సరం. ఉగాది ప్రారంభం, పాల్గొన బహుళ అమావాస్య చివర. ఇందులో పాల్గొన బహుళ అమావాస్య నాడు అరుదుగా పాటించే ఒక అద్భుతమైన ఆచారం ఉంది. చాలామందికి తెలియడం లేదు, మర్చిపోతున్నారు. ఏంటి ఆ ఆచారం అంటే, తమకు బాగా ఇష్టమైన తాము ధరిస్తున్నటువంటి దుస్తులను విడిచిపెట్టాలి. ఆ దుస్తులను పరిశుభ్రం చేసేటటువంటి వర్గంలో ఉండేటటువంటి వారికి ఇవ్వాలి, లేదా యాచకులకు, అర్థులకు, ఎవరికైనా విడిచిపెట్టాలి, వదిలేయాలి, దానం ఇవ్వాలి. ఇదేం ఆచారం అండి? ఎందుకు ఇలా వచ్చింది? ఎందుకు చేయాలి? అమావాస్య నాడు ఇలా చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? ఎందుకు చేయమన్నారు? ఎక్కడ ఉంది? ఏ గ్రంథంలో? ఇలాంటి ఆచారాలు గ్రంథాలలో ఉండవు, మనలో ఉంటాయి. ఇది పరిహారం, ఆచారం, సర్వసమ్మతం. ఈ సంవత్సరంలో మనం చేసిన దోషాలు, తెలియక చేసిన పాపాలు, కలిగిన బాధలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు, అసూయలు, బాధలు, అన్నింటినీ, కష్టాలు, కన్నీళ్లు, అన్నింటినీ ప్రతీకాత్మకంగా ధరించిన ఈ దుస్తులకు ఆపాదించి ఆ దుస్తులను విడిచిపెట్టాలి. ఈ ఆచారం ఎక్కడ మొదలైంది? ఉత్తర భారతదేశంలో పాల్గొన శుద్ధ పౌర్ణిమతో వారికి సంవత్సరం చివరి రోజు. ఆ రోజంతా వాళ్ళు హోళీ పండగ ఆడి రంగులను అలదుకొని ఆ దుస్తులు విడిచిపెట్టి నూతన దుస్తులు ధరిస్తారు. ధరించిన దుస్తులను సచేల స్నానపూర్వకంగా స్నానం చేసిన అనంతరం ఆ దుస్తులు విడిచిపెడితే మన మీద ఉన్న ఏదో ఒక దోషం తొలగిపోతుంది. ఇది శాంతి ప్రక్రియ. కనుక ఈ సంవత్సరానికి చివరి రోజుగా భావన చేస్తూ ధరించిన దుస్తులను విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడంతో పాటుగా మనలో ఉన్న ఈ సంవత్సరం చేసిన దోషాలకు సంబంధించిన ఆలోచనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, విచారాలు అన్నీ వదిలివేయాలి. వదిలివేస్తే మనస్సు తేలిక పడుతుంది, పట్టుకుంటే భారం ఎక్కువ అవుతుంది. కష్టం కలిగించే అంశాలను వదిలేద్దాం, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం, అందరి క్షేమాన్ని కోరుదాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.